ఒక్కైన అంటాడు ఇక్కడికట్ట వలస వచ్చి వ్యవసాయం నేర్పారట వాళ్ళు. వలస వచ్చిందే బతకడానికి వచ్చారు వాళ్ళు. బతకడానికి వచ్చి మా మీద పెత్తనం చేశారు తప్ప వాళ్ళే ఎవరికి నేర్పించిన వాళ్ళు కాదు. అంటే వాళ్ళు చాలా తెలివి కళ్ళోళ్ళు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మనం చాలా చిన్నోళ్ళం. వాళ్ళు ఎమ్మటుంటే బాగుంటుంది, మళ్ళీ పోయి కలిస్తే బాగుంటుంది, తెలంగాణని కలిపితే బాగుంటుంది అనే ఒక కుట్ర దీని అనుకుంది. అందుకనే ఏ కాంగ్రెస్ వాడు కూడా జై తెలంగాణ అనే పదం వాడు. జై సోనియమ్మ అంటాడు, ఇంకా దాని పక్కన జై ఇటలీ అంటలేరు. జై సోనియమ్మ అంటారు, జై రాహుల్ అంటారు, కానీ జై తెలంగాణ అని మాత్రం అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? తెలంగాణను అవమానపరచాలి, తెలంగాణను చిన్న చూపు చూడాలి, తెలంగాణలో ఉంటే మనం బ్రతకలేమని అనుకో వాతావరణం తేవాలి, తీసపోయి ఆంధ్రాను కలపాలని చెప్పాలి. ఇలా పనిచేస్తుంది కూడా ఆంధ్ర వాళ్ళకే. ఇలా రేవంత్ రెడ్డి పనిచేసేదంతా ఆంధ్ర వాళ్ళకే. ఇవాళ నీకు ఆ రోజు బడి హెచ్సిఎల్ భూములు కూడా చంద్రబాబు నాయుడు ఆక్రమించుకోవడం చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవో తెచ్చి రద్దు చేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు యాక్టివిటీని ఎలా తీసుకుంటూ అంటే అర్థం ఏంటి? చంద్రబాబు ఏం చెప్తాడా అది చేద్దామని, ఆంధ్ర వాళ్ళు ఏం చెప్తారా అది చేద్దామని, ఆంధ్రకు ఊడిగం చేద్దామని. అందుకని శత్రువు కంటే మన దాంట్లో ఉండే శత్రువులే బాగా ప్రమాదకరం అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కనపడుతూ ఉన్నది. మరీ జాతరలాగా ఇవాళ రజతోత్సవ సభ జరుగుతూ ఉంటే ఒక భయానక వాతావరణం వస్తూ ఉంది. అందుకని ఆ భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప అది మరొకటి కాదు. అందుకని నేను మరొకసారి చెప్తున్నాను, ప్రజలు తమ పండగ చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు తమ పండగ చేసుకుంటున్నారు. అందుకనే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని తెలంగాణ పార్టీ అంటారు తప్ప నీకు టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని పిలవడం కంటే తెలంగాణ పార్టీ అనే పిలుస్తారు. కారు గుర్తు కనపడంగానే తెలంగాణ పార్టీ అంటారు, గులాబీ జెండా కనపడంగానే తెలంగాణ పార్టీ అంటారు. అందుకని తెలంగాణ పార్టీ, గులాబీ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇవన్నీ విడదీయరాని పదాలు తప్ప మరొకటి కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తూ, ఇప్పటికైనా సరే ఒక మంచి వాతావరణం చూసి ప్రజలకు అవకాశం ఇచ్చారాయా మీరు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి పోయే పని చేయండి. ఏం చేస్తలేరు మీరు, ఏం చేస్తున్నారు?